కాంగ్రెస్ పాలన ఎంత దారుణంగా ఉందో అదే విధంగా ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలుకు నోచుకోలేవు అని భారతీయ జనతా పార్టీ నాయకులు అన్నారు. చేవెళ్ల మండల కేంద్రంలోని బీజేపీ మీడియా సమావేశంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే కెఎస్ రత్నం మాట్లాడారు. కాంగ్రెస్ పాలన ఎంత దారుణంగా ఉందో అదే విధంగా ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలుకు నోచుకోలేవు అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. మీరు చేస్తున్న ఏదైతే దోపిడీ ఉన్నదో మేము ప్రజలకు తెలియజేయడానికి తీసుకుపోతాను. ఇప్పటికైనా మీరు చేసిన వైఫల్యాలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం. సవరించుకొని ప్రజలకు సేవ చేయాలని మేము కోరుతాము. అధికారంలోకి వచ్చిన తరువాత మీరు మాట మార్చరు, మీరు మాట నిలబెట్టుకోవాలి అని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అనంతరెడ్డి, వెంకటరెడ్డి మరియు ఆంజనేయులు గౌడు, కృష్ణ, లింగం, వైభవ్ రెడ్డి, జయసింహారెడ్డి, నవీన్ పాల్గొన్నారు. పత్రాలు కానీ మరి అదేవిధంగా బహిరంగ సభలు కానీ నిర్వహించాలనేది మాకు రాష్ట్ర పార్టీ ఆదేశించింది. ఆదేశానుసారమే ఈరోజు మేము ప్రెస్ పెట్టి ప్రజలకు తెలియజేయాలనే విధంగా ఈరోజు మేము ఇక్కడ ప్రెస్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రింట్ మీడియా, ప్రెస్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రజల మధ్యలో వ్యాప్తంగా మరి నిరసనలు తెలియజేయాలి. వాళ్ళు చేసిన అనేక వాగ్దానాలను ఇంప్లిమెంట్ చేయకుండా కాలయాపన చేస్తా ఉన్నారు. ప్రజలను దృష్టిని మళ్లించే విధంగా మరి విజయోత్సవ సభలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే స్థానిక ఎలక్షన్లను కూడా ఈ కులగణన పేరుతోని వాటిని కూడా ఆపినారు. సర్పంచుల ఎలక్షన్లు లేవు, ఎంపీటీసీల ఎలక్షన్లు లేవు, ఇవి కూడా ఆపినారు. ఇవి కూడా పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానికి తోడు చేవెళ్లలో ముఖ్యంగా గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు బస్ డిపోకు దామనగిరి దగ్గర స్థలం కేటాయించింది. శంకుస్థాపన కూడా చేసిండు ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, బస్ డిపో నిర్మాణం చేయాలి. మేము అందుకే అడుగుతా ఉన్నాం, ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా మీరు తీసుకురాలే. ఈ 10 నెలల ఎక్కడ కూడా ఒక నిర్మాణం జరగలే. సో అది కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, అది కూడా చేయాలని. మీరు కేంద్రంలో ఉన్నారు కదా, ఇవాళ మీ క్యాబినెట్లో ఏ ఒక్క మంత్రి కూడా నీతి నిజాయితీ పరులు లేడు. ఎవరికి పడితే వాళ్ళు దోసుకుంటా ఉన్నారు. ఇది మీ విధానం, ఇది మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం. ఇవాళ మీరు తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రైతులకు, తెలంగాణ రైతు కూలీలకు, తెలంగాణ విద్యార్థులకు మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ కార్యక్రమాలు చేసుకునే బదులు మహిళలకు 2500 ఇస్తామన్నారు, లేదు. ఎక్కడ కూడా మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ కాలేదు. అందుకనే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి వాళ్ళు కిషన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా మేము నిరసనలు తెలుపుతా ఉన్నాం. అదేవిధంగా మేము ఎంఆర్ఓలకు, ఆర్డీఓలకు రిప్రజెంటేషన్స్ ఇస్తాం మీ వైఫల్యాల మీద. అదేవిధంగా ప్రజల కళ్ళు తెరిచే విధంగా ప్రజల దగ్గరికి తీసుకుపోతాం. మీరు చేస్తున్న ఏదైతే దోపిడీ ఉన్నదో మేము ప్రజలకు తెలియజేయడానికి తీసుకుపోతా ఉన్నాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇప్పటికైనా మీరు చేసిన వైఫల్యాలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. సవరించుకొని ప్రజలకు సేవ చేయాలని మేము కోరుతా ఉన్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు మాట మార్చరు, మీరు మాట నిలబెట్టుకోవాలని మేము డిమాండ్ చేస్తాం.